హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో అందరికీ పండగ సెలవులు ఇచ్చేసి ఉంటారు. చక్కగా ఊర్లు వెళ్ళిపోయి కొత్త బట్టలు కొనుక్కొని పప్పలు వండుకుంటూ భోగి పండగ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు కదా. మేమైతే ఈ సంవత్సరం ఊరు వెళ్ళలేదండి, భువనేశ్వర్లోనే పండగ చేసుకుందాం అనుకుంటున్నాం. ఒక 2-3 రోజుల క్రితం దాకైతే మేము వెళ్ళుంటే బాగుండేది, చక్కగా పప్పలు వండుకునేవాళ్ళు, అరిసెలు తెచ్చుకునేవాళ్ళు అన్న బెంగ ఉండేది. కానీ ఎప్పుడైతే మా వారి పని మీద బళ్ళారి వెళుతూ తిరిగి వస్తూ భద్రాచలంలో ఆగి ఈ సామాన్లు ఈ స్వీట్స్ అన్ని పట్టుకొచ్చారో ఆ తర్వాత మా బెంగ అంతా తీరిపోయింది. సో మా అత్తగారు వాళ్ళ ఊర్లో ఆగినప్పుడు వాళ్ళు ఈ పప్పలు ఈ కూరగాయలు అన్ని ఇచ్చి పంపించారండి. నిజంగా చెప్తున్నా, అసలు ఈ బాక్స్లు ఓపెన్ చేస్తూ ఉంటే సూపర్ ఎగ్జైట్మెంట్ అయ్యామన్నమాట. ఒక బాక్స్ నిండా కారపూస, కొబ్బరి బూరెలు, నువ్వులు అరిసెలు, అదే కాకుండా సీనా లడ్డు, గోరుమిటీలు, మిఠాయి వచ్చు, ఇంకా కూరగాయలు కూడా వచ్చాయండి. చిక్కుడుకాయలు, సొరకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇవి సరిపోనట్టు మా వారు మరి పల్లెటూరు రుచులు, గోదావరి పల్లెటూరు రుచుల్లో మళ్ళీ పూతరేకులు ఇవన్నీ తెచ్చారు. నిజంగా నేను పండగకి చేసినా కూడా ఇన్ని వెరైటీస్ అయితే చేయలేను. అసలు ఈ లడ్డు అయితే చాలా చాలా బాగుంది. ఇది మా వారు వాళ్ళ మేనత్త వాళ్ళ ఫ్యామిలీ అయితే పంపించారు. చాలా బాగుందండి. ఇంక ఈ అమెరికన్ చాక్లెట్స్ వచ్చేసి మా పిల్ల వాళ్ళ బాబాయ్ పంపించారండి. వాళ్ళ బాబాయ్ మా లక్కమ్మకి చాక్లెట్స్ ఇష్టం కదా, అందుకని పంపించారు. నేనైతే ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం సర్దేసుకున్నాను ఇలా డబ్బాల్లో. సో లడ్లు, గోరుమిటీలు, నువ్వుల అరిసెలు, కొబ్బరి బూర్లు, మిఠాయి వచ్చు, ఇంకా చిక్కుడుకాయలు, సోరకాయ, ఇంకా మా వారు తెచ్చిన స్వీట్స్. నిజంగా పండగంతా మా ఇంట్లోనే ఉంది. మా అత్తగారు వాళ్ళకి, అలాగే మా వారు వాళ్ళ మేనత్త వాళ్ళకి చాలా థ్యాంక్స్.